అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కంప్లీట్ ఎస్ఆర్ఎం జేఈఈ 2026 ఫేజెస్ ఎప్పుడు, డేట్స్ ఎప్పుడు, అదేవిధంగా ఆహ్, ఫీ స్ట్రక్చర్ ఎంత పర్టిక్యులర్‌గా ఎస్ఆర్ఎం ఏపీకి అండ్ నెక్స్ట్ అదేవిధంగా స్కాలర్‌షిప్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఎస్ఆర్ఎం ఫేజెస్ అయితే మనకు 3 ఫేజెస్‌లో జరుగుతాయి. వాటి డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ 1 వచ్చేసరికి 24 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్, ఈ నెల 24 నుంచి 29 వరకు అయితే మనకు ఆన్లైన్ మోడ్‌లో ఎగ్జామ్ జరుగుద్ది. కాబట్టి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 16 లోపు అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసరికి ఇది మనకి జూన్‌లో ఉందండి. ఇది 10వ తారీఖు జూన్ నుంచి 15వ తారీఖు జూన్ వరకు జరుగుద్ది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 4. అండ్ ఫేజ్ 3 ఇంకోటి వచ్చేసరికి జూలైలో జరుగుతుంది. జూలై 4 నుంచి 5 వరకు. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30. అంటే ఒక ఎగ్జామ్ ఏమో, ఒక ఫేజ్ ఏమో ఏప్రిల్‌లో, ఇంకో ఫేజ్ ఏమో జూన్‌లో, ఇంకో ఫేజ్ ఏమో జూలైలో. ఇలా 3 ఫేజెస్‌లో నువ్వు ఏ 3 రాయొచ్చు, లేదా ఏ 2 అయినా రాయొచ్చు, లేదా ఏ ఒకటైనా రాయొచ్చు. అయితే నువ్వు ఎన్ని సార్లు రాయాలన్నా సెపరేట్ ఫీజ్ అయితే పే చేయాల్సిందే. ఫేజ్ 1కి సెపరేట్‌గా కట్టుకోవాల్సిందే. నువ్వు మళ్ళీ ఫేజ్ 3లో రాస్తానంటే ఫేజ్ 3కి సెపరేట్‌గా 1400 ఎగ్జామ్ ఫీజు పే చేసి రాయాల్సిందే. అయితే ఇలా 3 ఫేజ్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. జనరల్‌గా మనకి జేఈఈ సెషన్ 2 అయితే ఏప్రిల్‌లో జరిగిపోయింది. 9థ్ వరకు ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. అయితే ఆ ర్యాంక్స్ రిలీజ్ అయ్యి ఎవరికైతే డౌట్‌గా ఉంటదో, మనకి మంచి కాలేజెస్ రానప్పుడు మనం పిల్లల్ని అంత దూరం పంపించలేము అనుకునే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఇలా ఫేజ్ 2లో రాయొచ్చు. ఎంసెట్ రాస్తారు. ఎంసెట్ ర్యాంక్స్ వస్తాయి. ఎంసెట్ ర్యాంక్ మీద ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏదన్నా వస్తదేమో చూద్దాం అనుకునే తల్లిదండ్రులు ఫేజ్ 3లో రాయించొచ్చు. పిల్లలకి అలవాటవుద్దనుకుంటే ముందుగా కూడా రాయించి మనం ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయించొచ్చు. కాబట్టి జేఈఈ ర్యాంక్స్ వచ్చాక, ఎంసెట్ ర్యాంక్స్ వచ్చాక మన పిల్లలకి వస్తదా లేదా, మనం పంపించగలమా లేదా, అంత దూరం పంపించలేమేమో, ఇక్కడ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అని అనుకునే పేరెంట్స్‌కైతే ఈ ఫేజెస్ అయితే హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ ఫేజెస్‌కి కొంత ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో ఏంటి అంటే, అన్ని ఎస్ఆర్ఎం బ్రాంచెస్‌కి అయితే ఎగ్జామ్ ఈ ఫేజెస్‌లోనే జరుగుతాయి. అప్లికేషన్ ఫీ 1400. ఇందాక చెప్పినట్టుగానే 3 ఫేజెస్. నువ్వు ఏ ఫేజ్ రాయాలన్నా కూడా సెపరేట్‌గానే నువ్వు 1400 కట్టుకోవాల్సిందే. అండ్ ఏ ఫేజ్ కౌన్సిలింగ్ ఆ ఫేజ్‌లోనే. ఆ ఫేజ్‌లో ఎగ్జామ్ రాసావంటే కౌన్సిలింగ్ జరుగుద్ది. ఆ ఫేజ్‌లో నీకు సీట్ అలాట్‌మెంట్ అయిపోద్ది. నీకు ఏ బ్రాంచ్‌లో ర్యాంక్ వస్తే ఏ బ్రాంచ్ కావాలంటే నీ ర్యాంక్ తగ్గట్టుగా సీట్ అలాట్‌మెంట్ అయితే ఫేజెస్ వైజే జరిగిపోతాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈమెయిల్ ఐడీ నువ్వు ఏదైతే ఫస్ట్ యూజ్ చేసావో లాస్ట్ వరకు కూడా అదే ఈమెయిల్ ఐడీ యూజ్ చేయాలి. అన్ని అడ్మిషన్ ప్రాసెస్ అయ్యే వరకు కూడా. అండ్ 10th మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకోండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు యూజ్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 3 వరకు పర్సంటేజ్ తీసుకోండి. ఓన్లీ సాంస్క్రిట్, తెలుగు ఇవి ఉంటాయి కదా, ఇంగ్లీష్ అవి తీసేసి ఈ 3 వరకు పర్సంటేజ్ చేసుకుంటే మినిమమ్ 60% అయితే వస్తే మనకి ఇది ఎలిజిబిలిటీగా వీళ్ళు కన్సిడరేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇది అబౌట్ మనకి ఫేజెస్ అండ్ ఎగ్జామ్ ఫీ ఎంత అనేది. అయితే ఇప్పుడు ఫేజెస్‌లో రాస్తాం. ఎంత ఉండొచ్చు ఫీజు అనేది తల్లిదండ్రులకు మెయిన్‌గా క్వెషన్ కదా! కాబట్టి అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి మనకి ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్‌లో అయితే సీఎస్‌సికి 3,60,000 నుంచి 4,00,000 వరకు ఉంది. అండ్ సీఎస్‌సి విత్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే 4,00,000 నుంచి 4,60,000 వరకు ఉంది. అండ్ సీఎస్‌సి విత్ సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ అయితే 3,60,000 వరకు ఉంది. ఈసీఈ, మెకానికల్, సివిల్ అండ్ ట్రిపుల్ ఈ వచ్చేసరికి 2,50,000 వరకు ఉంది. అయితే ఇవండి ఫీజ్ స్ట్రక్చర్స్ ఫర్ ఎస్ఆర్ఎం ఏపీ. అప్రాక్సిమేట్‌గా అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఇదే రేంజ్‌లో అయితే మనకి ఫీజ్ స్ట్రక్చర్ ఉంటది. మీరు కౌన్సిలింగ్ అప్పుడు పర్సనల్‌గా వెళ్తారు కాబట్టి ఎలాగో అక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు. అయితే ఇంత ఫీజు మనం కట్టగలమా? మన పిల్లోడికి, మన పాపకి మంచి మార్క్స్ వచ్చాయి. ఏమన్నా ఫీ రీయింబర్స్‌మెంట్ ఉంటదా? ఏమన్నా తగ్గుద్దా అని ఆలోచించే పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. అయితే దీనికోసం ఎస్ఆర్ఎంలోకెళ్తే మీకు ఇక్కడ స్కాలర్‌షిప్ పాలిసీస్ ఉన్నాయి వాళ్ళవి. ఇక్కడ సైట్‌లోకెళ్తే మీరు ఈ లింక్ చూసుకొని పాలిసీ స్కాలర్‌షిప్ ఎస్ఆర్ఎం ist.edu.inకెళ్తే ఇక్కడ మీకు అన్ని స్కాలర్‌షిప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కేటగరీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి. కానీ ఫస్ట్ వన్ ఈస్ ద ఫౌండర్స్ స్కాలర్‌షిప్. ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్ఎం జేఈఈ ఉంది కదా! ఎవరికైతే 1-100 ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకైతే ట్యూషన్ ఫీ
100% ఫ్రీ. హాస్టల్ ఆర్ ట్రాన్స్‌పోర్ట్ ఫీ గూడా మనకి 100% కన్సెషన్ అనమాట. ఫ్రీ సీట్ అయితే వచ్చినట్టే. అండ్ నెక్స్ట్ ఐఐటీ జేఈఈ మెయిన్స్. ఇక్కడ ఐఐటీ జేఈఈలో ఎవరైతే 2000 బిలో వస్తదో వాళ్ళకి కూడా ట్యూషన్ ఫీ, హాస్టల్ యాస్ వెల్ యాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫీ ఫ్రీ అనమాట. ఆబ్వియస్‌గా 99% ఎవరు జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఐఐటీ జేఈఈ 2000 లోపు ర్యాంక్ వచ్చిందంటే చాలా మంచి స్టూడెంట్సే, వాళ్ళకి చాలా డ్రీమ్ ఉంటది ఐఐటీలోనే చేయాలని. ఇలాగైతే రారు. బట్ కొన్ని పరిస్థితుల రీత్యా కూడా 1 ఆర్ 2 క్యాండిడేట్స్ ఆగాల్సి వస్తే గనక మీకు ఇక్కడ 100% ఫీ వేవింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్టేట్ టాపర్స్. స్టేట్ బోర్డ్ అయినా, సీబీఎస్ఈ అయినా మీరు గనక స్టేట్ టాపర్స్ అయితే ట్యూషన్ ఫీ 100% కన్సెషన్ ఉంది. హాస్టల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా 100% కన్సెషన్ ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ టాపర్స్ విత్ తమిళనాడు రీజియన్. ఎందుకంటే ఎస్ఆర్ఎం మనకి తమిళనాడు మెయిన్ బ్రాంచ్ కాబట్టి తమిళనాడు వాళ్ళకి అక్కడ ఇవ్వాల్సిందే కాబట్టి కన్సెషన్ 100% యాజ్ వెల్ యాజ్ హాస్టల్ అండ్ ట్యూషన్ ఫీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్పోర్ట్స్ కోటాలు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా మనకి ఇక్కడ ఫీ వేవింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ ఏంటంటే ఎస్ఆర్ఎం మెరిట్ స్కాలర్షిప్. ఇప్పుడు ఈ 3 ఫేజెస్‌లో ఎగ్జామ్ రాస్తారు కదా! ఎవరికైతే 500 బిలో ర్యాంక్ వస్తదో వాళ్ళకైతే ట్యూషన్ ఫీ 100% వేవింగ్ ఉంది. బట్ హాస్టల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫీ మాత్రం మనం పే చేసుకోవాల్సిందే. హాస్టల్ ఫీజు కూడా అప్రాక్సిమేట్‌గా 1,20,000 వరకు ఉంటదండి ఈ యూనివర్సిటీలో అయితే. కాబట్టి హాస్టల్ ఫీజు అదేవిధంగా మీరు అది పే చేసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ ఛాన్సలర్ కాన్స్టిట్యూయెంట్స్ స్కాలర్‌షిప్ అని, సోషియో ఎకనామిక్ స్కాలర్‌షిప్ అని, ఇలా మీరు పీడిఎఫ్ చూసుకుంటే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఉన్నత్ భారత్ అభియాన్ అని, డిఫరెంట్లీ ఏబుల్ స్కాలర్‌షిప్ అని, అదేవిధంగా ఎంప్లాయీ వార్డ్ స్కాలర్‌షిప్ అని, ఆలమ్ని స్కాలర్‌షిప్, ఇలా చాలా స్కాలర్‌షిప్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవన్నీ మీరు కౌన్సిలింగ్‌కెళ్ళినప్పుడే ఇవైతే ఫైనల్ అయిపోతాయి. మీకు ఏ స్కాలర్‌షిప్ వస్తది ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మనకి ఎస్ఆర్ఎం గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియాలంటే ఈ సైట్‌లోకెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, ర్యాంకింగ్స్ ఏంటి, నాక్ ర్యాంకింగ్ ఏ++ గ్రేడ్ ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, క్యాంపస్ వైస్ ప్రోగ్రామ్స్ మనకిక్కడ డిఫరెంట్ క్యాంపస్‌లు ఉన్నాయి కదా! చెన్నై, రామపురం క్యాంపస్, అదేవిధంగా మనకి తిరుచిరాపల్లి, అండ్ నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు అడ్మిషన్ ఎలిజిబిలిటీ కావాలంటే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కావాలనుకుంటే ఈ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఆర్ఎం ఎందుకంటే ఇక్కడ మనకి జాబ్ ఆఫర్స్ అయితే ఇప్పటివరకు 5,700+ ఉన్నాయి. అండ్ టాప్ రిక్రూటర్స్ కనుక తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి చాలా హై ఎండ్ కంపెనీస్. వీళ్ళొచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. లైఫ్ ఎలా ఉంటుంది, కొంత ఆలంని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరైతే చూసుకొని ఇది మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటే మీ బాబుని కానీ పాపని కానీ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయొచ్చు. కాబట్టి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్కి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.